హలో అండి, వెల్కమ్ టు నారీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర. ఈ వేసవి కాలంలోనే దొరికేటటువంటి ఈ మామిడి పళ్ళతో మనము చాలా ఈజీగా ఇంట్లోనే చాలా హెల్దీగా మామిడి తాండ్రను ఎలాగ తయారు చేసుకోవచ్చో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ పిల్లలకు ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకొని ఇవ్వచ్చు. ఈ మామిడి తాండ్ర చాలా ఈజీ అండి తయారు చేయటము. దీనికోసం నేను 1 కేజీ మామిడి పళ్ళను తీసుకున్నాను. ఈ మామిడి పళ్ళను తొక్కంతా తీసేసుకునేసి దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ మామిడి పళ్ళు మీరు ఏ వెరైటీ అన్నా తీసుకోవచ్చు. ఈ ముక్కలుగా కట్ చేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకునేసి మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి, ఈ విధంగా పల్ప్ లాగా. ఆ తర్వాత ఒక ప్లేటుకి నెయ్యితో గ్రీస్ రాసేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఈ మామిడి పల్పుని ఒక మందపాటి కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీనికి ఏంటంటే ఉడికే స్టేజ్లో 100 గ్రాముల చక్కెర వేసాను. మీకు కావాలంటే మీ టేస్ట్ను బట్టి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ 100 గ్రాముల చక్కెర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చిటికెడు ఏలకుల పొడి కూడా వేసేసుకునేసి కలుపుతూ ఉంటే మనకు ఈ విధమైనటువంటి గ్లాసీ టెక్స్చర్ ఒక 10 నిమిషాల్లోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత గ్రీస్ చేసుకున్నటువంటి ప్లేట్లో మనము దీన్ని ఈ విధంగా పోసేసుకోవాలి. నాకు 1 కిలోకి 2 ప్లేట్స్కి వచ్చిందండి. ప్లేట్లో వేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేట్లుగా మనము ఇమీడియట్గా మనము స్ప్రెడ్ చేసేసేయాలి, లేదంటే గట్టిపడిపోతుంది. ఆ తర్వాత దీన్ని 2 నుంచి 3 రోజుల వరకు ఎండ తీవ్రతను బట్టి ఎండలో పెట్టేసుకోవాలి. నాకైతే 2 రోజుల్లోనే ఎండిపోయిందండి. ఎండిన తర్వాత దీన్ని ఒక చాకు సహాయంతో మెల్లగా దీన్ని సైడ్స్ను ఈ విధంగా మెల్లగా తీసేసామంటే ఈజీగా ఈ మామిడి తాండ్ర అనేది వచ్చేస్తుంది. ఎండకాన సరిగా ఎండకపోయిందంటే మీకు మధ్యలో పగిలిపోవటం కానీ, లేదు అంటే ఈ విధంగా కరెక్ట్గా రాకపోవటం కానీ జరుగుతుంది. అందువల్ల ఎండ తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి 4 రోజులు కూడా పట్టచ్చు. అది చూసుకొని మీరు ఎండలో పెట్టి ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు కావాల్సిన షేప్లో మామిడి తాండ్రను ముక్కలుగా కానీ, లేదు అంటే రోల్స్ లాగా కానీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేస్తూనే ముక్క కట్ చేసినప్పుడు చాలా ఈజీగా మీకు ప్లేటుకు కూడా అంటుకోకుండా వచ్చేసింది. ఈ మామిడి తాండ్ర మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అలాగే నేను 2 ప్లేట్లకు వేశాను కదా, ఇంకొక ప్లేట్ కూడా తీసి చూపిస్తాను. ఇది కూడా చూడండి, ఏ మాత్రము స్టీల్ ప్లేట్ అయినా కానీ అలాగే సిల్వర్ ప్లేట్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అతుక్కోకుండా వచ్చేస్తుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఉడికేటప్పుడు గ్లాసీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఈ మామిడి పండు గుజ్జుని ఉడికించాలి. అలాగే ప్లేటుకు గ్రీస్ రాయాలి, నెయ్యితో కానీ ఆయిల్తో కానీ. తర్వాత ఎండలో పెట్టినప్పుడు మనకు కరెక్ట్గా ఎండ తీవ్రతను బట్టి 2 నుంచి 4 రోజుల్లోగా ఈ విధంగా మనకు మామిడి తాండ్ర ఎండినప్పుడు మాత్రమే మనకు ముక్కలుగా కట్ చేసినా లేదా రోల్స్గా చేసా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ ఒక్క విషయం గమనించారంటే మనకు చాలా టేస్టీగా ఉండే మామిడి తాండ్ర మనం ఇంట్లోనే చేసేసుకొని నిల్వ చేసుకోవచ్చు. మామిడి పండ్లు అనేది మనకు సంవత్సరంలో ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.